లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులైన దానియేలు గారు 1956వ సంవత్సరం మార్చి 24వ తేదీన చేసిన ప్రసంగం 35వ కీర్తన 4వ వచనము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయ ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుదురుగాక. నిరుత్సాహంలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఇది. అయితే మనము మన శత్రువుల కొరకు ప్రార్థించమని క్రీస్తు మనకు బోధించాడు. వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించమని మనం చెప్పబడ్డాము. లేనట్లయితే ఆమోదయోగ్యమైన విశ్వాసమును ఆటంకపరచు వ్యతిరేక భావాలను మనం పెంపొందించుకుంటాము. క్రీస్తు శిలువ మనిషికి మధ్యనున్న సంబంధాన్ని మార్చు ఒక నూతన తత్వములోనికి మనల్ని తీసుకుని వచ్చింది. దుష్టత్వమునకు భయపడినట్లుగా మన శత్రువులకు మనం భయపడము, మరియు దురాత్మలకు వ్యతిరేకముగా నిలబడినట్లు మన శత్రువులకు వ్యతిరేకముగా నిలబడము. మనము దురాత్మలకు భయపడము గాని వాటిని గూర్చి జాగ్రత్త కలిగి ఉంటాము. 2 మల్లయోధులను నేను ఎరుగుదును. ఒక పందెములో ఒకడు మరి ఒకని చేత ఓడించబడినాడు. ఓడిపోయిన మనిషి కూడా బలవంతుడే, కొంత నిపుణత గలవాడే. కానీ గెలిచిన వాణ్ణి సవాల్ చేయమని ప్రజలు ఓడిపోయిన వాణ్ణి బలవంత పెట్టారు. అతడు అలా చేయలేదు. క్రిందటిసారి అతడు తన శక్తి కొలది ప్రయత్నించి విఫలుడయ్యాడని అతనికి తెలియను. జయించిన వాని సమక్షంలో అతడు ఎల్లప్పుడూ దీనునిగా ఉంటాడు. సాతాను విషయంలో కూడా అదే విధంగా ఉంటుంది. ఓడించబడినప్పటికీ సాతానికి ఈ లోకంలో కొంత స్వేచ్ఛ ఉన్నది. వాడు కట్టివేయబడే సమయం వచ్చుచున్నది. అతని ఉనికిని గుర్తించుగాని అతని శక్తిని కాదు. గర్జించు సింహము మన చుట్టూ ఉండును గాని మనలను ఏమీ చేయలేడు. మనము జాగ్రత్త లేనివారముగా ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదముండును. మనము క్రీస్తు గ్రహింపు కలిగి ఉండాలి. మనము ఆ విధమైన సహవాసముగా ఉన్నప్పుడు మాత్రమే మనము సాతాను యొక్క దాడులను గమనించగలము. ఒకరికొకరు ప్రార్థించుట ద్వారా మనము సహాయం చేయబడి పైకెత్తబడగలము. ఆ విధమైన ఒక సహవాసం యొక్క విలువ ఏదనగా మన పొరపాట్లు అక్కడ సరిచేయబడతాయి. క్రొత్త సభ్యులు వచ్చుట ప్రారంభమైనప్పుడు వారు జాగ్రత్తగా సహాయం చేయబడి కాపాడబడాలి. వారు మార్పు చెందకముందు వారు కొన్ని చెడు విషయాల్లో నిమగ్నులై ఉంటారు. సాతాను అదే విషయాల్లో మరలా వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. నూతనముగా చేరిన వారిలో కొందరు గర్విష్ఠులుగా తయారై నాయకుని విమర్శించుట ప్రారంభిస్తారు. దీని పర్యవసానాలు బాధాకరమైనవి. నూతనంగా మార్పు చెందిన వారు వారి నాయకుని పట్ల విమర్శనాత్మకముగా ఉండుటకు ఏదో కారణమును సాతాను కనుగొనును. దాని అర్థము వారు క్రిందకు జారుట. ఇట్లు చేసి చాలా చెడ్డగా వెనుకకు పోయిన కొందరిని నేను ఎరుగుదును. ఈ విషయంలో క్రొత్తగా మార్పు చెందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రారంభంలో పరిశుద్ధాత్ముడు వారికి విశిష్టమైన అనుభవములను ఇవ్వవచ్చు. వారు ఒక పొరపాటు చేసి దానికి క్షమాపణను అడుక్కపోయినట్లయితే వారిని నడిపించుటకు దురాత్మలకు ఒక అవకాశం ఉండును. వారిని వాస్తవముగా దురాత్మ నడిపించున్నప్పటికీ వారిని పరిశుద్ధాత్ముడు ఇంకా నడిపించున్నాడని వారు తలంచుంటారు. ఒక పాపపు జీవితం నుండి విడుదల చేయబడిన ఒక స్త్రీని నేను ఎరుగుదును. తరువాత కొన్ని పెంతెకోస్తు సభలకు ఆమె వెళ్ళింది. తిరిగి మా ఇద్దకు వచ్చి మమ్మను సరిచేయుట, విమర్శించుట ప్రారంభించింది. అతి తక్కువ కాలంలో ఆ మరల పాపపు గుంటలో పడిపోయింది. నాయకుల్లో పొరపాట్లున్నట్లయితే వినయముగా, చాలా ప్రేమపూర్వకంగా వారికి తెలుపుటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విమర్శించు వైఖరి చాలా ప్రమాదకరం. యూదాను పట్టిన ఆత్మ వారిని పట్టుకొనును. ఆ విధమైన ఆత్మ సహవాసమును నాశనము చేయుటకు ప్రారంభించును. యేసు సముఖములో మరియ చేసిన కార్యమును యూదా విమర్శిస్తున్నాడు. ఈ నూనెను అమ్మి దాని నుండి వచ్చిన డబ్బును పేదలకు ఎందుకు ఇవ్వకూడదు? అతడు మరియా యేసుల కంటే ఎక్కువగా తెలిసిన వానిగా భావించాడు. ఈ విధముగా వెళ్లిన కొంతమంది సహవాస సభ్యుల కొరకు నేను చాలా విచారపడుచున్నాను. మన పరిచర్యలో చాలామంది మార్పు నొంది స్వస్థపరచబడుచున్నారు. మనం వారి కొరకు ప్రార్థించాలి. క్రొత్తగా మారిన వారి కొరకు మనం తప్పక ప్రార్థించాలి. వారిని క్రిందికి లాగివేయి శత్రువులు వారికి ఉన్నారు కాబట్టి మనం తప్పక ప్రార్థించాలి. లోకములో నుండి క్రొత్తగా సహవాసంలోనికి వచ్చిన వారు అజ్ఞానముగా మాట్లాడగలరు. వారు అమాయకులు గాని అంతా ఎరుగుదుమని తలంచుంటారు. అది ఒక ప్రమాదకరమైన వైఖరి.